ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా జీరోస్ అంత హీరోస్ ఎప్పుడైనారంటే ఈ భయంకరమైన పోరాటాల మధ్యలో పయనించినప్పుడే. భయపడకు బిడ్డ. నీ భర్త నుంచి పోరాటం, నీ భార్య నుంచి పోరాటం, నీ పిల్లల నుంచి పోరాటం, భయంకరమైన ఆర్థిక సమస్యలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం, ఎందరికో నీ బాధలు చెప్పుకున్నావు. ఎవ్వరు కూడా నీ బాధలు తీర్చలేదేమో. ఒకసారి ఒక దైవజనుడు సేవలో అడుగుపెట్టి సముద్ర తీరం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడు. తాను నడుస్తున్నప్పుడల్లా వెనకాల 4 అడుగులు కనబడుతుండేది. అప్పుడు యేసయ్యని అడిగాడు, యేసయ్యా నేను 2 అడుగులు వేస్తే 4 అడుగులు కనబడుతున్నాయి, మిగతా 2 అడుగులు ఎవరి ప్రభు అంటే, బిడ్డ ఆ అడుగులు నా అడుగులు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తున్నా బిడ్డ, ధైర్యంగా ఉండు అన్నాడు. ఒక టైం వచ్చింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. తాను చేయని